నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో మీ ఈవీ కుర్రాడు. ప్రెసిడెంట్ విశాఖపట్నంలో అయితే ఉన్నానండి. ఇప్పుడు మన తగరపల్స్ ఆటో స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం. సో మనతో పాటు నాగరాజు గారు అయితే ఉన్నారు. ఈయన ఈ మాట ఆటోమోటివ్ సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటో అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది తెలుసుకుందాం. నమస్కారం. సో అసలు మీరు ఒక ఆటోని అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటో కన్నా ముందు పెట్రోల్ కానీ డీజిల్ ఆటో వాడేవారా? ముందు ఎలక్ట్రిక్ ఆటో వాడాను. ముందు కూడా ఎలక్ట్రిక్ వాడారా? ఏం వాడేవారు? మహీంద్రా షోరూమ్ మహీంద్రాది చిన్నది తీసుకున్నాం సార్. అది బాగానే ఉన్నది సార్. అదంటే చిన్నది అనుకొని ఈ పెద్ద బండి కావాలనుకుని దీని వైపు వచ్చాను సార్. అది ఎన్ని సంవత్సరాలు వాడారు? 2 సంవత్సరాలు అవుతుంది. కంపెనీ నుంచి ఇంకో షిఫ్ట్ అయినప్పుడు ఆటోలో లేనివి ఏదో కొత్త ఉంటేనే ఈ ఆటోకి వస్తారు కదా. అవును సార్. మీరు దేన్ని ఎక్స్పెక్ట్ చేసి కొత్త ఆటోకి వచ్చారు? అంటే ఇది ఎక్కువ కిలోమీటర్లు ఇచ్చారు, సీటింగ్ కూడా పెద్దది, పెద్ద బండి అని ఈ బండి వైపు వచ్చాను సార్. ఎక్కించుకుని లోకల్లో తిరుగుతారా లేకపోతే లాంగ్ వచ్చి వెళ్తూ ఉంటారా? అంటే మాది గాజువాక్ సార్. అక్కడ అనకాపల్లి ఇటు కాంప్లెక్స్ ఇంతవరకు వస్తే అటు దువ్వాడ అంత లాంగ్ కొద్దిగా వెళ్తూ ఉంటాను సార్. ఒక 10 మంది దాకా ఎక్కిస్తాను. ప్యాసింజర్లు వేసుకుని లాంగ్ డిస్టెన్స్ ఎప్పుడు వెళ్ళారు? చాలా సార్లు అనకాపల్లి కాంప్లెక్స్ కి వచ్చేవాను సార్ గాజువాక్ నుండి. ఇంకోటి ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేసేటప్పుడు ఆటో సోదరులు భయపడే విషయం అంటే ఒకసారిగా నాకు లాంగ్ ట్రిప్ వస్తుంది, అదే డీజిల్ పెట్రోల్ ఆటో అంటే నేను ఎంత దూరం వెళ్ళిపోవచ్చు, ఎలక్ట్రిక్ అంటే అలా వెళ్ళాం కదా అని వాళ్ళు ఎలక్ట్రిక్ ఆటోకి వెళ్ళట్లా. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే నాకు దీని వల్ల ఇన్కమింగ్ వస్తుంది, నాకు ఎంత చేసినా డబ్బులు నా జోబులో ఉంటది అనుకుని దీని మీద నేను ఆశపడి తీసుకున్నాను. అంటే లాంగ్ డిస్టెన్స్ వచ్చే వాళ్ళకి మైండ్ లో పెట్టుకుంటారు కదా, వాళ్ళకి సలహా ఏమి ఇస్తారు మీరు? వాళ్ళ ఇష్టం. అది ఇష్టపడి నాకు డబ్బులు మిగులుతుంది కదా అనుకుని నేను తీసుకున్నాను సార్. అది అయితే మనకి తెలుసు. మీరు మీ డిస్టెన్స్ ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకుంటారా? నేను ఎన్ని కిలోమీటర్ తిరుగుతాను రోజుకు, దాన్ని తగ్గట్టుగా ఆయన ప్లానింగ్ వేసుకుని అడుగుతారా? నాకు డబ్బులు మిగులుతుంది అనుకుని ఈ బండి వైపు వచ్చాను సార్. మీకు విశాఖపట్నం నుంచి రాజమండ్రి వెళ్ళాలని ఒక ట్రిప్ వచ్చింది, మీకు కంపెనీ వాళ్ళు చెప్పిన మైలేజ్ ఎంత అన్నారు? 250 అన్నారు సార్. మరి రాజమండ్రి అంటే వెళ్ళిపోవచ్చు కదా, అప్పుడు ఇప్పుడు వెళ్ళిపోవచ్చు, మళ్ళీ రాలేము కాదు సార్. అందువల్ల అంత లాంగ్ వెళ్ళాక ఈ లోకల్ లో తిరుగుతున్నాం. అదే అది స్టేషన్ లో పెడితే తిరిగి రావచ్చు సార్. ఇంకోటి ప్యాసింజర్ల ప్రకారం 10 మంది కూర్చోబెట్టారు అంటున్నారు, వాళ్ళకి సరిపోతుందా? సౌకర్యంగానే ఉంటుంది? సరిపోతుంది. వాళ్ళు తగ్గట్టుగా చేసాం సార్. బేబీ సీట్ అవన్నీ తగ్గట్టుగా చూసాం, కాళ్ళు గట్ట ఏం తగలకుండా వాళ్ళు కంఫర్ట్ గా ఉండేలాగా చేసాం. కంపెనీ వాళ్ళు చెప్పింది 250 కిలోమీటర్లు, మీరు ప్యాసింజర్లు వేసుకుని నడిపితే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 220 వస్తుంది సార్. 220 విత్ లోడ్, ఫుల్ లోడ్. అవును సార్. సుమారుగా ఎంత స్పీడ్ తో వెళ్తారు? 49 సార్. 49 ఫుల్ హై స్పీడ్. మీరు యావరేజ్ గా నడిపే స్పీడ్ ఎంత? యావరేజ్ నడిచేది లేదు సార్, ఫుల్ గా నడుపుతాం సార్. ఫుల్ గానే నడుపుతారా? ఓకే. ఇంకోటి మీరు అప్స్ ఎక్కేటప్పుడు చాలా మందికి డౌట్ ఏంటంటే పికప్ లాగుతుందా లేదా అని ఒక డౌట్ ఉంటుంది. మీ ఎక్స్పీరియన్స్ లో ఎలా అనిపించింది? నాకు అలాంటి అప్పు తగలేదు సార్. నేను ప్లేన్ రోడ్ మీద వెళ్తాను, అదంతా. మీరు గాజువాక విశాఖపట్నం ఎక్కువ వెళ్తారా? అవును సార్. అప్పు కలిసి ఎక్కడికి వెళ్ళలేదు సార్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఆటోలో మెయింటెనెన్స్, అసలు మీకు మెయింటెనెన్స్ లాంటిది ఏమైనా ఉందా అసలు మీరు కొనుక్కున్న ఈ టైంలో? మెయింటెనెన్స్ అంటే కరెంటే ఒకటే అవుతుంది సార్, ఇంకా మెయింటెనెన్స్ ఇంకేం లేదు సార్. ఆ గేర్ బాక్స్ ఆయిల్ ఒకటే నెలకు ఒకసారి పెట్టమంటారు, అంతే సార్. మెయింటెనెన్స్ ఇంకేం లేదు. సుమారుగా మీరు ప్రతి నెల ఈఎంఐ ఏమైనా పే చేస్తూ ఉంటారా? మీరు ఫైనాన్స్ లో తీసుకున్నారు ఇది? ఫైనాన్స్ సార్. ఎంత పెట్టుకున్నారు ఆటోని? ₹1,00,000 ఇచ్చాను సార్. మిగతా ఫైనాన్స్ చేశాను సార్. మొత్తం ఎంత అయింది మొత్తం ఓవరాల్ గా? 5,70,000 సార్. ఫైనాన్స్ తో కలిపి ఫైనాన్స్ లో తీసుకుంటే ఎంత ఎక్స్ట్రా అవుతుంది? అవును సార్. నెల ఈఎంఐ ఎంత మీది? 15,000 సార్. 15,000. సో మీకు సేవింగ్స్ బాగానే ఉన్నాయా కరెంట్ పెట్టినా కూడా? సేవింగ్స్ బాగానే ఉన్నాయి. మీకు నెల కరెంట్ బిల్ ఎంత అవుతుంది? 2,000 వస్తుంది సార్, ఇంట్లోది ఇది కలిపి. సో మీ మిగిలిన డబ్బులు ఏదైతే ఉన్నాయో మీరు ఫైనాన్స్ కి వాడుకుంటున్నారు. సో మీరు సాధారణంగా రోజుకి ఎన్ని కిలోమీటర్లు ట్రిప్స్ చేస్తారు మీరు? లాంగ్ అయితే పూర్తిగా అయ్యేదా తిరుగుతాను సార్. 220 కిలోమీటర్లు లాంగ్ అయితే. ఆ లోకల్ అయితే ఒక 150 అలా తిరుగుతాను. ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటారా? ఒకసారి పెట్టుకుంటాను. ఇంకా రోజంతా సరిపోతుంది మీకు? రోజంతా సరిపోతుంది. లోకల్ తిరిగితే 2 రోజులు వస్తుంది సార్, లాంగ్ వెళ్తే 1 రోజులో వస్తుంది. సో మీరు పాత ఆటోకి దీనికి షిఫ్ట్ అవడానికి ఇప్పుడు మీకు ఎక్కువ రేంజ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ ఆటోకి షిఫ్ట్ అయ్యారు. అవును సార్. ఇంకోటి మీకు బిల్డ్ క్వాలిటీ పరంగా ఆటో ఎలా అనిపించింది? ఇది బాడీ అంతా ఐరన్ అలాగని ఆలోచనతో తీసుకున్నాను. అది ముందుది ఫైబర్ అని అది వదిలేసాను సార్, దీనికి షిఫ్ట్ అయ్యింది సార్. బాడీ అంతా ఐరన్, దానివల్ల నేను షిఫ్ట్ అయ్యాను సార్. మీరు ఛార్జింగ్ పెట్టడానికి ఎంత సమయం పడుతుంది మీకు? 4 గంటలు పడుతుంది సార్. అలానే మీరు ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేసినప్పుడు మనకి రీసేల్ వాల్యూ ఉంటుందని అనుకుంటా కదా, ఒకసారి అమ్మేస్తే రీసేల్ వాల్యూ వస్తుంది. మరి అవన్నీ ఆలోచించిన తీసుకున్నారు ఎలక్ట్రిక్ ఆటోలు? నేను అంత ఆలోచించలేదు సార్. అంతే ఎంత నేను డబ్బులు చేసుకుందామని సేవ్ అవుతుంది కదా అనుకుని నేను తీసుకున్నాను. మీరు ఇలా అమ్మడం కాదు, డైరెక్ట్ గా ఎంతకాలం వస్తే అంత నడుపుకోవడానికి తీసుకున్నాను. ఇంకా రీసేల్ ఒకళ్ళు అమ్మితే డబ్బులు వస్తుందని ఆలోచన లేదు సార్. నేను ఎంత దీని మీద డబ్బులు చేసుకుందామని తీసుకున్నాను. ఓకే, వచ్చిందంతా ఎంతకాలం వస్తే దాని వరకు నడుపుదామనే తీసుకున్నారు. ఇంకా రీసేల్ అవుతుందా లేదని నాకు అంత ఆలోచన రాలేదు. రెండోది ఎలక్ట్రిక్ ఆటో సస్పెన్షన్ ఎలా ఉంది మీకు? నాకైతే కంఫర్ట్ గా ఉన్నది సార్.
బాగానే ఉన్నది సార్. ఏ రిపేర్లు గట్టా ఏమి లేదు సార్. మీరు తీసుకుని ఎంతకాలం అవుతుందండి? 2 నెలలు అవుతుంది సార్. ఈ 2 నెలల కాలంలో మీకు ఈమార్ట్ ఆటోమోటివ్ షోరూమ్ ని సపోర్ట్ ఎలా అనిపించింది? బాగానే ఉన్నది సార్. వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతుంటారు. ఏది రిపేర్ అయినా సరే మా దగ్గరకు వచ్చి అడుగుతుంటారు ఏంటి అనేది. వాళ్ళు వెంటనే కుర్రాలు పంపిస్తారు సార్. ఫస్ట్ సర్వీస్ చేయించుకున్నారు ఆటోది? చేయించుకున్నాం సార్. ఎన్ని కిలోమీటర్స్ కన్నారు? 1000 కిలోమీటర్లు అది చేయించుకున్నాం సార్. తర్వాత మళ్ళీ 10,000 కిలోమీటర్లు రమ్మన్నారు. ఈ ఎలక్ట్రిక్ ఆటో తీసుకున్న 2 నెలల కాలంలో మీకు ఎలక్ట్రిక్ ఆటోలో నచ్చిన 3 విషయాలు ఏంటి, నచ్చని విషయాలు ఏంటి? నాకు నచ్చలేదంటే ఏమి లేదు సార్, అంతా నచ్చింది సార్. నచ్చలేని విషయం అంతా ఏమి లేదు. నచ్చినవి అంటే ఏంటి? నాకు బండి నచ్చి ఇది ఛార్జింగ్ డబ్బులు మిగులుతాయి, అదే ఇంకేం లేదు సార్. మీ ఉద్దేశంలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా డీజిల్ ఆటో నడిపే వాళ్ళు ఉంటారు కదా? అవును సార్. సో వాళ్ళు మీరు కంపేర్ చేసుకుంటే వాళ్ళతో పోలిసి మీరు ఎంత ఆదా చేసుకుంటున్నట్టు? వాళ్ళు లాంగ్ ట్రిప్లు వాళ్ళకి తగులుతుంటే ఒక్కొక్కసారి 3,000 రావచ్చు, 4,000 రావచ్చు. నాకు ఈ టార్గెట్ ఈ లోకల్ కాబట్టి ఒక 2,000, 3,000 వస్తుంది సార్. ఇంకా వాళ్ళు నా మీద ఎక్కువ చేసుకుంటారు డీజిల్ ఆటో కాబట్టి. ఎక్కడ లాంగ్ తగిలితే డీజిల్ వేసుకుని వెళ్ళిపోతారు. నాకు ఛార్జింగ్ కాబట్టి నాకు ఇంతవరకు వస్తుంది కాబట్టి ఒక 2,000 టార్గెట్ వేసుకున్నాను. బట్ ఆ పెట్రోల్ కాస్ట్ కంపేర్ చేసుకుంటే మీకు ఆదా పరంగా ఎప్పుడైనా లెక్కేసుకున్నారు? నేను పెట్రోల్ కాదు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెళ్ళాను కాబట్టి నాకు ఇంత నెల ఆ డబ్బు డీజిల్ కాస్ట్ ఎలాగో పెట్టాల్సిన అవసరం లేదు, ఎలక్ట్రిక్కే ఛార్జ్ అవుతుంది కదా, అది ఎప్పుడైనా క్యాల్కులేట్ చేశారు మీరు? లేదు సార్. మీరు ఎలక్ట్రిక్ బండి నాకు సేవింగ్స్ వస్తే చాలు అంతే. అంతే. వారంటీ అందని చెప్పారు కంపెనీ వాళ్ళు. 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల నుంచి మీకు ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళు రెస్పాన్స్. ఒకవేళ ఆటో మధ్యలో ఆగిపోతే వాళ్ళ టీం వస్తామని చెప్పారా మీ దగ్గరికి? వస్తారు అన్నారు. చివరిగా ఈ ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేసిన తర్వాత మీకు 10 మార్కులకి ఎన్ని మార్కులు ఇస్తారు దీనికి? నేనైతే 10కి 10 ఇస్తాను సార్. 10కి 10. సో చూసారు కదండి, ఇది నాగరాజు గారి ఈమార్ట్ ఆటోమోటివ్ షోరూమ్ దగ్గర తీసుకున్న బ్యాగ్స్ ఎలక్ట్రిక్ ఆటో సంబంధించిన కస్టమర్ రివ్యూ అనమాట. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ బెస్ట్ అయితే మీ ఆనర్షిప్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఏవీ కొరట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.